మేయర్ గారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. క్వెషన్ రిలేటెడ్ సీఆర్ఎంపీ అండ్ శానిటేషన్ ఆల్రెడీ వాళ్ళు మాట్లాడింది మేడం. మా డివిజన్‌లో కూడా చాలా సీఆర్ఎంపీ రోడ్స్ అన్‌కవర్డ్ ఉన్నాయి. అంటే 2 ఇయర్స్ నుంచి పాట్ హోల్స్ గానియండి, మెయింటెనెన్స్ వర్క్ ఏది కూడా జరగట్లేదు. సో, దానికి ఏమైనా ప్రపోజల్స్ పెట్టమంటే గవర్నమెంట్ నుంచి ఎటువంటి శాంక్షన్ లేదన్నారు. ఇప్పుడు మీరు ఇచ్చిన పాయింట్‌లో అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ప్రాసెస్‌లో ఉందనన్నారు. మరి అప్పటి వరకు దాని మెయింటెనెన్స్‌కి మరి అడిషనల్ ఫండ్స్ ఏమన్నా ఇవ్వగలుగుతారా ఇమ్మీడియేట్‌గా రిపేర్స్‌కి, మెయిన్ రోడ్స్‌కి? ఇండివిజువల్ అంటే ఇంటర్నల్ రోడ్స్ గురించి నేను మాట్లాడట్లేదు. అండ్ ఇందాక బేగ్ సాబ్ గారు గానివ్వండి, ఇంకా మాట్లాడిన కార్పొరేటర్స్ గానివ్వండి, స్వీపింగ్ మెషిన్స్ మెయిన్ రోడ్స్ మీద సీఆర్ఎంపీ గతంలో వాడడం జరిగింది. వాటిని ఇప్పుడు యూజ్‌లో లేకపోవడం వల్ల చాలా మంది శానిటేషన్ వర్కర్స్ రోడ్ మీదకొచ్చి వర్క్ చేయడం వల్ల ఇంటర్నల్ రోడ్స్ కవర్ అవ్వట్లే. ఇంకా కూడా శానిటేషన్ పెండింగ్ ఇష్యూస్ అట్లనే ఉన్నాయి. గతంలో స్టాండింగ్ కమిటీలో కూడా మనం కొన్ని కమిటీస్ ఏసుకోవడం జరిగింది. దాని గురించి ఎటువంటి డిస్కషన్ లేదు. సో, దాని గురించి ఒక సజెషన్ ఇస్తే బావుంటుంది. ఎందుకంటే మన టర్మ్ కూడా అయిపోతుంది. ఎందుకంటే జోనల్ కమిషనర్ గారి లెవెల్‌లో మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. లాంగ్ అబ్సెంట్ ఉన్నా లేదంటే ఇతర ఫ్యామిలీ మెంబర్స్‌కి సంబంధించిన వాళ్ళు కూడా దాంట్లో ఉండొచ్చు. అంటే తీసుకురావచ్చు వాళ్ళ కన్సర్న్‌తోనన్నారు. అది ఇప్పటిదాకా జరిగినట్టు మాకెక్కడ కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు. అట్లనే శానిటేషన్‌కి సంబంధించి చాలా ఇష్యూస్ ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ప్రాపర్‌గా పాట్ హోల్స్ మెయింటెనెన్స్ కానివ్వండి, 24 గంటల వ్యవధిలో సీఆర్ఎంపీలో జరిగే అవకాశం ఉండే. బట్ ఇవి జరగకపోగా చాలా ఇబ్బందులు మైన సిట్యుయేషన్స్ రోడ్స్ అన్నీ ఉన్నాయి. సో, దానిని దృష్టిలో పెట్టుకొని మాకేమైనా అడిషనల్‌గా మీరు అన్నారు ఏదో గుడ్ న్యూస్ చెప్తారని చెప్పేసి. దానికంటే ఇంకా అడిషనల్‌గా ఏమైనా ఇస్తే ఈ మెయిన్ రోడ్స్ కవర్ అయ్యి ఇంటర్నల్ రోడ్స్‌కి మేము ఏదైనా ప్రాపర్‌గా డెవలప్‌మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇందాక మీరు మాట్లాడింది వి రియల్లీ వెల్కమ్ అండ్ అప్రిషియేట్ మేడం. ఎందుకంటే మీరు మీ చైర్‌కి ఇది అంటే ఒక సబ్మిషన్ అండ్ పాజిటివ్‌గా తీసుకుంటారు అనుకుంటున్నాను. మీ చైర్‌కి ఎట్లాగైతే గౌరవం ఇయ్యమని మీరు ఎట్లయితే చెప్తారో మా చైర్‌కి కూడా మీరు గౌరవం ఇయ్యాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు మాట్లాడిన కొన్ని సందర్భాలు ఇందాకనే సబ్జెక్ట్ లేకుండా కౌన్సిల్‌కి వస్తున్నానన్నారు. మేడం ప్లీజ్ సబ్జెక్ట్ లేకుండా కౌన్సిల్‌కి వస్తున్నారన్నారు. Can I interrupt? Can I interrupt in that? మాట్లాడేది వినండి మేడం. మళ్ళీ మీరు మాట్లాడొద్దా నాన్న? I said only one person. గతంలో కూడా కొన్ని సందర్భాలలో మీరు మాట్లాడిన మాటలు ఆఫ్టర్ ఆల్ కార్పొరేటర్స్ అనడం, సబ్జెక్ట్ లేకుండా మీరు కౌన్సిల్ కి అన్నారు కాబట్టి అవి రికార్డ్ అనకపోయినా మీరు అన్నారు. ఇది పాజిటివ్ గా తీసుకొని నేను ఏం అనట్లేదు. పాజిటివ్ గానే తీసుకుంటాను. బట్ యు ఫినిష్. మీరు మీ చైర్ ని ఎట్లయితే గౌరవం మా చైర్ కూడా అదే గౌరవం ఇచ్చి ముందుకెళ్తే ఒకరికొకరికి బాగుంటుంది. ఇందాక మా ఎమ్మెల్యే గారు మాట్లాడారు, మీ సభ్యులు లేసారు కాబట్టి మేము అందరం లేవాల్సి వచ్చింది. లేదంటే మేము మాట్లాడకపోతే. I think మేము శానిటేషన్ గురించి మాట్లాడుతున్నాం. We are not talking about this issue.